ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాల్చివేస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఇప్పటికీ స్పష్టమైన క్లూ దొరకలేదు. కాకినాడ జిల్లా తూని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6న అదృశ్యమైంది. అప్పటి నుంచి వందలాది మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్లు, స్నీపర్ డాగ్స్తో గాలింపు కొనసాగుతున్న పాప ఆచూకీ ఇంకా దొరకలేదు. ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క ఉంది. చిన్నారి కనిపించకుండా పోయిన 3 రోజులకు కుక్క ఒక్కటే తిరిగి వచ్చింది. దీంతో పోలీసులు ఆ కుక్క ద్వారా ఏదైనా క్లూ దొరకవచ్చని పోలీసులు భావించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జీపీఎస్ ట్రాకర్ తెప్పించి కుక్కకు అమర్చడం జరిగింది. కుక్క వెళ్ళిన మార్గాలను అధికారులు జల్లెడ పట్టారు. కానీ ఎంత వెతికినా చిన్నారి జాడ దొరకలేదు. కానీ ఇదే సమయంలో మరో విషాదం చోటు చేసుకుంది. కీలక ఆధారంగా భావించిన ఆ పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. దీంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. పోలీసులు కిడ్నాప్, ప్రమాదం, అడవిలో తప్పిపోవడం వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డేటా, కాల్ రికార్డులు, సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. జ్ఞానేశ్వరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. చిన్నారి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా పాప ఆచూకీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ధారణ లేదు. జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది, ఏమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, రాష్ట్ర ప్రజలు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఏ చిన్న క్లూ దొరికినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వీడియోలో చెప్పిన సమాచారం అధికారిక వార్త కథనాల ఆధారంగా మాత్రమే. నిర్ధారణ లేని సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దు.